నమస్తే, వెల్కమ్ టు తెరచాటు రాజకీయం. ఆంధ్రప్రదేశ్లో ఆ మంత్రుల సీటు కిందకు నీళ్లు రావడం ఖాయమేనా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తోన్న జగన్ చేతికి సంబంధిత రిపోర్ట్ చేరిందా? సీఎంగా ఎన్నికైనప్పుడు తనకు విధేయుల్ని అర్హతలు చూడకుండా ఏరికోరి కేబినెట్లో చేర్చుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు గ్రౌండ్ రిపోర్టులు తెప్పించుకుని నిర్ణయం తీసుకోబోతున్నారా? అసలు ముఖ్యమంత్రి లిస్టులో ఉన్న బర్తరఫ్ అయ్యే మంత్రులు ఎవరు? సీఎం ఎంతో నమ్మకంగా పదవులు కట్టబెడితే వారు చేజేతులా ఆ పరిస్థితి కొని తెచ్చుకున్నారా? ఈ అంశాలకు సంబంధించి వైసీపీలో వినిపిస్తోన్న టాక్ ఏంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూసేద్దాం. మంత్రివర్గ విస్తరణలో భాగంగా జగన్ తన పని ముమ్మరం చేసినట్లుగా కనిపిస్తున్నారు. గతంలో ఓసారి మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరోసారి కొత్తగా తెచ్చిన రిపోర్టులు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈసారి చాలా మంది మంత్రులు తమ పదవులు కోల్పోబోతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. వీరిలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, నారాయణ స్వామి ఉన్నట్లుగా సమాచారం. అలాగే కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యే వారి లిస్టులో కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, తానేటి వనిత, శ్రీరంగనాథరాజు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తుండటం గమనార్హం. మొన్నటి వరకు లిస్టులో లేని అవంతి శ్రీనివాస్ పేరు కూడా తాజాగా జాబితాలో చేరినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఆ మధ్య లీక్ అయిన ఆడియోనే అంటున్నారు. గతంలో మంత్రివర్గ ఏర్పాటు సమయంలో జగన్ పెద్దగా ఇబ్బంది పడలేదు. చాలా మంది సీనియర్లను మంత్రి పదవి కన్ఫామ్ అనుకున్న వారిని తొలి కేబినెట్లో పక్కన పెట్టినా ఎవరిని బుజ్జగించాల్సిన అవసరం రాలేదు. అసలు ఎమ్మెల్యేగా గెలవటమే ఎక్కువ అనుకున్నట్లు అప్పట్లో సైలెంట్ అయిపోయారు ఆశావహులంతా. అయితే 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని అప్పుడే హింట్ ఇవ్వడంతో అందరూ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నారు. కొందరు పరిస్థితి అర్థం చేసుకొని సర్దుకుపోయారు. మరికొందరు సన్నిహితుల వద్ద అసంతృప్తి వెళ్లగక్కారు. కానీ ఎవరు కొంచెం కూడా బయటపడలేదు. ఈసారి మాత్రం పరిస్థితి అలా ఉండకపోవచ్చు అంటున్నారు. రెండేళ్లకు పైగా మంత్రి పదవుల్లో ఉన్నవారు ఒక్కసారిగా దిగిపోవాలంటే కాస్త కష్టమే. జిల్లాల్లో తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని బాధ కూడా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తమ గెలుపుపై ఈ పరిణామం ప్రభావం చూపిస్తుందనే బాధ కూడా ఉంటుంది. అందుకే మంత్రి పదవులు కోల్పోయిన వారికి ప్రత్యేక బుజ్జగింపులు ఉంటాయని తెలుస్తోంది. భవిష్యత్తులో తగిన ప్రాధాన్యం ఇస్తామని, ఒకవేళ ఇదే కారణంతో వచ్చే ఎన్నికల్లో పరాజయం పాలైతే ఎమ్మెల్సీ పదవితో ఆదుకుంటామని మాజీలు కాబోయే మంత్రులకు హామీ ఇవ్వబోతున్నారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి హామీలకు వారు మెత్తబడతారా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం ఏపీలో జరగాల్సిన మంత్రివర్గ విస్తరణకు ఎన్నికల టీంకు సంబంధం లేదని తెలుస్తోంది. కేవలం పనితీరు ఆధారంగానే కొంతమంది పక్కన పెట్టి గతంలో అవకాశం ఇవ్వలేని వారికి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వబోతున్నారట. ఆ ప్రకారం అందరినీ సంతృప్తిపరిచేందుకే జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. అలాగే ఎలక్షన్ టీంని సపరేట్గా ఏర్పాటు చేయాలనుకుంటున్నారట వైఎస్ జగన్. పార్టీని పటిష్టపరిచేవారు, పార్టీ కోసం సమయం కేటాయించేవారు, ప్రజల్లోకి బలంగా వెళ్లేవారే ఈ టాస్క్ ఫోర్స్ లో ఉంటారంట. రాజకీయాల్లో చురుగ్గా లేకపోయినా ఎన్నికల విషయంలో టాలెంట్ చూపించే వారికి వైసీపీ ఎన్నికల స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో చోటు ఉంటుందంటున్నారు. అయితే
ఈ కూర్పు ఇప్పుడే కాదని ఇంకా సమయం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల ఏడాదిలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ తెరపైకి వస్తుందట. ఈ కేటగిరీలన్నింటినీ వేర్వేరుగా ఉంచేందుకు జగన్ ఓ రేంజ్లో కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. ఏదైనా విభిన్నంగా చేయాలనుకునే ముఖ్యమంత్రి ఇప్పుడు చేయబోయే కసరత్తు ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీకి సమయం దొరికింది. టీఆర్ఎస్, బీజేపీ ఆల్రెడీ అభ్యర్థుల్ని రెడీ చేసేశాయి. బీజేపీకి ఈటెల రాజేందర్ ఉన్నారు. కొంత కసరత్తు తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎంపికయ్యారు. అయితే కాంగ్రెస్ మాత్రం సరైన అభ్యర్థి కోసం మల్లగుల్లాలు పడుతోంది. అయినా కానీ అభ్యర్థిపై ఒక క్లారిటీ మాత్రం రాలేదు. కొండా సురేఖను నిలబెట్టాలని రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. ఆ క్రమంలో అప్లికేషన్లను ఆహ్వానించి అభ్యర్థిని ఎంపిక చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇంతకీ కాంగ్రెస్ కష్టాలు తీరేనా? వాచ్ ది స్టోరీ. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ ఇప్పటికే బాగా వెనుకబడి ఉంది. టీఆర్ఎస్, బీజేపీలు నువ్వా నేనా రీతిలో తలపడుతుంటే కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. అయితే సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖను పోటీలోకి దించాలని సీనియర్లందరూ ఒక ఆలోచనకొచ్చారు. కాంగ్రెస్ నుంచి సురేఖ పోటీ చేస్తోందని ఇప్పటికే అందరూ భావిస్తున్నారు కూడా. కొండా పేరును పీసీసీ సమన్వయ కమిటీ కూడా అధిష్టానానికి సిఫార్సు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న నేతలు దరఖాస్తు చేసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. మరోవైపు దరఖాస్తుల గడువు గత ఆదివారంతో ముగిసిపోయింది. మొత్తం 18 దరఖాస్తులొచ్చాయి. అయితే ఇందులో కొండా సురేఖ దరఖాస్తు లేకపోవడంతో పీసీసీ కంగుతిందంట. కొండా దరఖాస్తు చేయకపోతే వచ్చిన దరఖాస్తుల్లో కూడా 11 నియోజకవర్గానికి చెందిన నేతలవి కాగా మిగిలిన 8 బయట నేతలవి. అయితే అందిన దరఖాస్తుల్లో ఒక్కటి కూడా ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేంత సీనున్న నేతలవి కాదని సమాచారం. కొండా సురేఖ కూడా దరఖాస్తు చేస్తారని పార్టీలోని చాలా మంది నేతలు భావించారు. కానీ ఆశ్చర్యంగా కొండా దరఖాస్తు చేయకపోగా పెద్దగా పోటీ ఇవ్వలేని నేతలు 18 మంది దరఖాస్తు చేయడంతో ఏం చెయ్యాలో పీసీసీ నేతలకు అర్థం కావడం లేదు. ఇప్పుడు పీసీసీ సమస్య ఏమిటంటే దరఖాస్తు చేసిన వాళ్లలో 18 మందిని కాదనలేరు. అలాగని వాళ్లలో ఎవరినో ఒకరిని ఎంపిక చెయ్యలేరు. ఎందుకంటే వీరిలో ఎవరూ కూడా టీఆర్ఎస్, బీజేపీ తరపున పోటీ చెయ్యబోయే అభ్యర్థులకు ఏ విధంగానూ సరిపోరని తెలుస్తోంది. ఇక దరఖాస్తు చేసిన వాళ్లని కాదని దరఖాస్తు విషయాన్ని ఏ విధంగానూ పట్టించుకొని కొండాకు టికెట్ ఇస్తే అదో పెద్ద సమస్యగా మారిపోతోంది. తమ దగ్గర డబ్బులను గుంజేందుకే దరఖాస్తులు తీసుకున్నారని నేతలు ఆరోపణలు చేస్తే సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఒక్కొక్కరు తలా 5,000 కట్టి మరి దరఖాస్తులు చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో పీసీసీ నాయకత్వానికి అర్థం కావడం లేదు. అందుకని దరఖాస్తు గడువు తేదీని మళ్లీ పొడిగించే అవకాశం ఉందని సమాచారం. దరఖాస్తు గడువును పొడిగిస్తే కొండాను బతిమాలైనా దరఖాస్తు చేయించే ఆలోచనల్లో సీనియర్ నేతలున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడు దరఖాస్తు చేసిన వాళ్ల నుండి కొండా సురేఖను ఎంపిక చేసినట్లుగా బిల్డప్ ఇవ్వాలని పీసీసీ నాయకత్వం ప్లాన్లు వేస్తోంది. మరి ఇంతకు దరఖాస్తు చేయకపోవడంలో కొండా ఆంతర్యం ఏంటో తెలియాల్సి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజకీయంగా అన్నీ అలా కలిసి వస్తున్నాయా? ఢిల్లీ బాసులు ఆయనకు వరుసగా అపాయింట్మెంట్లు ఇస్తుండడం వెనుక ఆంతర్యమేంటి? ఈ టూర్లో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే హుజూరాబాద్ ఉప ఎన్నిక పోస్ట్పోన్ అవ్వడానికి సహకరించారా? అసలు అది యాదృచ్ఛికంగా జరిగిందా? ఉద్దేశపూర్వకమా? అసలు కేసీఆర్ హస్తిన పర్యటనతో తెలంగాణ కాషాయ శ్రేణులు
ఎందుకు కలవరపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లు నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో ఈక్వేషన్లు మారే పరిస్థితి కనిపిస్తుందా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను కలవరపరుస్తోంది అన్న ప్రచారం జరుగుతోంది. హస్తిన పర్యటనలో ఉన్న గులాబీ బాస్ ప్రధాని మోడీ కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. అసలు కేసీఆర్ తెలంగాణలో ఏ సంకేతాలు పంపాలనుకుంటున్నారు అన్న దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని కాంగ్రెస్ తొలి నుంచి టీఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తుందన్న సంగతి తెలిసిందే. హుజురాబాద్ ఉప ఎన్నిక ముంగిట్లో కేసీఆర్ ఢిల్లీ టూర్ ఆ విమర్శలకు బలం చేకూర్చేలా మారింది. ఇటీవల పశ్చిమ బెంగాల్లో 3 అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలో 1 అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. హుజురాబాద్ ఉప ఎన్నిక మాత్రం దసరా తర్వాతే ఉంటుందని తెలిపింది. కోవిడ్ కారణంగా ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహించట్లేదని పేర్కొంది. అయితే బెంగాల్, ఒడిశాల్లో ఉప ఎన్నికలకు అడ్డురాని కోవిడ్ హుజురాబాద్ ఉప ఎన్నికే అడ్డు వచ్చిందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేసీఆర్ ఢిల్లీ టూర్లో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన రావడం మరింత చర్చకు దారితీసింది. ఇది కేసీఆర్ వ్యూహమా లేక యాదృచ్ఛికమా అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. వాస్తవానికి సాగు చట్టాల అంశం మినహా కేసీఆర్ బీజేపీని పెద్దగా వ్యతిరేకించిన దాఖలాలు లేవు. మొదట్లో వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకించినప్పటికీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ హవా తర్వాత ఆ విషయంలోనూ యూ టర్న్ తీసుకున్నట్లే కనిపించారు కేసీఆర్. కేంద్రంపై యుద్ధమే అని ప్రకటించిన వ్యక్తి మళ్లీ బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారు. ఒక రకంగా రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే కేంద్రంలో ఆ పార్టీతో సఖ్యతగా కేసీఆర్ ఉంటున్నారంటున్నారు. తాజా ఢిల్లీ టూర్ అందుకు బలాన్ని చేకూర్చేలా ఉంది. కేసీఆర్ ఢిల్లీ వెళ్లాకే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్లు కోరటం, వెంటనే వారితో భేటీ జరగటం జరిగిపోయాయి. ఈ పరిణామాలు మాజీ మంత్రి ఈటెలకు ఒకంత ప్రతికూలంగా మారాయేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు. బీజేపీ అయితేనే కేసీఆర్ను గట్టిగా ఎదుర్కోగలమని భావించి ఈటెల రాజేందర్ ఆ పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అందుకు కేంద్ర పెద్దలు సహకరిస్తున్న తీరు ఆయనకు ఏ మాత్రం మింగుడు పట్టం లేదంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య దోస్తీ ఉందనే ప్రచారాన్ని కేసీఆర్ ఢిల్లీ టూర్ సందర్భంగా మరోసారి ఉధృతం చేస్తోందని కాంగ్రెస్ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తోంది. ఇద్దరి మధ్య అవగాహన మేరకే హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడిందనే ప్రచారం కూడా మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా రెండు పార్టీలు ఒకరికి ఒకరు బాగా సహకరించుకునే ఒప్పందంలో భాగంగానే ఉప ఎన్నికను వాయిదా వేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే ఈటెల రాజేందర్కు తలనొప్పిగా మారుతోంది. హుజురాబాద్ పై కేసీఆర్ ఫోకస్ చేసిన తీరు చూసి అక్కడ టీఆర్ఎస్ కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయనే ప్రచారం జరిగింది. దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించడం, నియోజకవర్గానికి చెందిన నేతలకు కీలక పదవులు కట్టబెట్టడం, సంక్షేమ అభివృద్ధి పథకాలను పరుగులు పెట్టిస్తుండటం, ఇవన్నీ చూసి కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందనే విమర్శలు వినిపించాయి. ఎన్ని తాయిలాలు ఇచ్చినా ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక జరిగితే టీఆర్ఎస్కు నష్టం జరగవచ్చుననే విశ్లేషణలు కూడా వినిపించాయి. అయితే ఉప ఎన్నికను కొంతకాలం వాయిదా వేయడం ద్వారా ఈటెల హవాకు చెక్ పెట్టే వ్యూహానికి తెరలేపారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ పరిణామాలు బీజేపీ నేతలకు తలనొప్పిగా మారుతున్నాయంట. ముఖ్యంగా ఈటెల రాజేందర్ను గందరగోళంలోకి నెడుతున్నాయట. బీజేపీ అయితేనే కేసీఆర్ను ఎదుర్కోవచ్చనే ఉద్దేశంతో ఆ పార్టీలో చేరితే అదే పార్టీతో కేసీఆర్ సన్నిహితంగా మెలుగుతుండటం, కేంద్ర పెద్దలు సైతం ఆయనకు ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తుండటం, ఇవన్నీ ప్రజల్లోకి తన పట్ల ప్రతికూల సంకేతాలు పంపిస్తాయేమోనన్న ఆందోళనలో ఈటెల ఉన్నారట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టాక
పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చారు. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజేపీని జనంలోకి తీసుకెళ్తున్నారు. ఆ దిశగా ప్రారంభించిన పాదయాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు బండి సంజయ్. కేసీఆర్ ఆయన ఫ్యామిలీని జైలుకు పంపిస్తామని కూడా బండి సంజయ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఓవైపు సంజయ్ అటాకింగ్ మూడ్లో ఉంటే కేంద్ర పెద్దలు కేసీఆర్కు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నట్లు వ్యవహరిస్తుండటం అటు ఈటెల వర్గానికి ఇటు తెలంగాణ కాషాయ సేనకి ఏమాత్రం మింగుడు పట్టడం లేదంట. ఆ క్రమంలో కేసీఆర్ ఢిల్లీ ట్రిప్తో రాజకీయం ఎలా మారుతుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముప్పై ఏళ్లు తమదే అధికారమని ఎప్పుడో ప్రకటించేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలో వచ్చే ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారట. ఇప్పటి నుంచే మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తోన్న జగన్ ఇటు పార్టీ పటిష్టతపై కూడా గట్టిగానే ఫోకస్ పెడుతున్నారట. అందులో భాగంగానే కేబినెట్లో పలువురి బెర్తులు గల్లంతవడంతో పాటు స్పీకర్ కూడా కొత్తవారు రానున్నారట. మరి ఈసారి స్పీకర్ ఛాన్స్ ఎవరికి దక్కనుందో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూసేద్దాం. ఏపీ రాజకీయాలు మరో కొత్త మలుపు తిరగనున్నాయి. దీనికి జగన్ చేయనున్న మంత్రివర్గ విస్తరణ నాంది కాబోతోంది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న వైసీపీ రాజకీయం గేరు మార్చేందుకు ఈ విస్తరణే మార్గం అవుతోంది అంటున్నారు. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో మంత్రివర్గ విస్తరణతో లాభం ఎవరికి, నష్టం ఎవరికన్న ప్రశ్న ఒకటి కొత్తగా తెరపైకొచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. ఆయనను వైఎస్ఆర్ ఎంతో గౌరవించి ఆదరించారు. జగన్ మాత్రం పక్కన పెట్టేశారు. అయితే విస్తరణలో తమ నాయకుడికి మంత్రి పదవి ఖాయమని ఒకవైపు ధర్మాన ప్రసాద్ అనుచరులు హల్చల్ చేస్తున్నారు. కానీ వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ధర్మానకు మంత్రి పదవి ఈసారి కూడా ఇవ్వరు అంటున్నారు. మరోవైపు ధర్మాన ప్రసాదరావు సీనియర్ లీడర్ కాబట్టి ఆయనను గౌరవించి రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని అప్పగిస్తారని సిక్కోలు జిల్లాతో పాటు తాడేపల్లిలో కూడా గుసగుసలాడుకుంటున్నారు. అసెంబ్లీని సమర్థంగా నిర్వహించే సత్తా ధర్మానకుందని కూడా జగన్ నమ్ముతున్నారంట. దీంతో ఆయనకు స్పీకర్ పదవి కట్టబెడితే న్యాయం చేసినట్టు ఉంటుందని, కేబినెట్లో తీసుకోకుండానే తగిన హోదా ఇచ్చినట్టు ఉంటుందని జగన్ కొత్త ఆలోచన చేస్తున్నారంట. అలాగే ఇదే జిల్లాకు మరోసారి స్పీకర్ పదవి కట్టబెట్టి గుర్తింపు ఇచ్చామని చెప్పుకోవడానికి కూడా వీలవుతుందని కూడా భావిస్తున్నారంట. మొత్తానికి జగన్ ఆలోచనల మేరకు ధర్మాన ప్రసాదరావుకు పదవి దక్కుతోంది. కానీ అది మంత్రి పదవి కాదు అనే ప్రచారం సాగుతోందంట. ఇక శ్రీకాకుళం రాజకీయాల్లో తలపండిన తమ్మినేని సీతారాంని క్యాబినెట్లో తీసుకుంటారని అంటున్నారు. తనకు లాస్ట్ ఛాన్స్ అని తమ్మినేని జగన్ దగ్గర వాపోయారంట. దీంతో జగన్ కూడా ఈసారికి పెద్దాయనను మంత్రి చెయ్యాలని, దానివల్ల శ్రీకాకుళం జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న కాళింగులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నారన్న వార్త అమరావతి పొలిటికల్ సర్కిల్స్ లో తిరుగుతోంది. అంతేకాదు తమ్మినేని సీతారాం కోసమే జగన్ ఇదే జిల్లాలో మార్పులు చేర్పులు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారని జిల్లాలో తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఇక జిల్లాలో ఉన్న బీసీ మంత్రి సిదిరి అప్పలరాజుని తప్పించి తమ్మినేనికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంట. ఒక విధంగా ఈ సమీకరణాల వల్ల బీసీలకు, ధర్మాన ప్రసాదరావు ఫ్యామిలీకి న్యాయం చేస్తున్నామని జగన్ మెసేజ్ పంపిస్తున్నారని అంటున్నారు. మరోవైపు ధర్మాన కృష్ణదాస్ కు కూడా పదవి గండం ఉందంట. ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమే అంటున్నారు. ఒక ఫ్యామిలీలో 2 పదవులంటే కష్టం కాబట్టి, కానీ ఉప ముఖ్యమంత్రి లాంటి కీలకమైన స్థానంలో ఉన్న కృష్ణదాస్ ని తప్పిస్తే ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ వస్తోంది. కేవలం రాజ్యాంగ పదవి అయిన స్పీకర్ కుర్చీలో ప్రసాదరావుని కూర్చోబెట్టి జిల్లా రాజకీయాన్ని అంతా తమ్మినేనికి అప్పగిస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతోందని వైసీపీలో ధర్మాన వర్గం హెచ్చరిస్తోంది. ఇక ధర్మాన ప్రసాదరావు కూడా తీసుకుంటే మంత్రి పదవి, లేకుంటే
లేకుంటే లేదు అన్నట్లుగా ఉంటారా లేక జగన్ చెప్పినట్లుగా స్పీకర్ కుర్చీలో ఆసీనులవుతారా అన్నది కూడా చూడాలి.